ఆజ్ఞాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖతం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయత సంపన్నాం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ కళ్యాణ గుణ సంపదాం కరుణారసవాహినీం గౌరీం కాత్యాయనిం వందే వాసవీ కన్యకా పరమేశ్వరీం. హరి ఓం. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం ప్రతి ఇంట ప్రతి నోట పలికే స్వామి వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని మనం ఎంత శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తే స్వామి అంత విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తారంట. ఒక్క పిలుపులో పిలిస్తే పలుకుతావట. ఒక్కసారి ఆయన నోరారా పిలిస్తే ఆయన పలుకుతాడంట. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే పలకాలి అంటే ఆలోచిస్తారు, పోట్లాడాలి అంటే ముందుకు వస్తారన్నమాట. పోట్లాడాలి అంటే ముందుకు వస్తారు, భగవత్ నామం పలకాలి అంటే ఆలోచిస్తారు. అదే కలియుగ మాయ, కలియుగ మాయ అన్నమాట. గట్టిగా మాట్లాడాలి ఎవరినన్నా అన్నారనుకోండి, పరుగులు తీసుకొచ్చి మాట్లాడేస్తారు. వయసుతో సంబంధం లేదు. సౌమ్యంగా మాట్లాడాలనుకోండి, ఆలోచించి మరి అని అంతసేపు చెప్తారు. చూడండి, చెడు దానికేమో శక్తిని ఉపయోగిస్తున్నారు, మంచి దానికేమో శక్తిని ఉపయోగించట్లేదు. అవునా? అది ఎలా అంటే విఘ్నతని పట్టుంటుంది, సంస్కారాన్ని పట్టుంటుంది. గురువుల దగ్గర పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలో ఆ నడుచుకునే విధానాన్ని బట్టి తెలుసుకుంటేనే తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, ఇన్ని చోట్ల కార్యక్రమాల్లో ఇంత ఎత్తులో ఎక్కడ వేదిక వేయలేదు, ఇక్కడే వేశారనమాట. ఎందుకు వేశారో మీకే తెలియాలి, నాకే తెలియాలి కాదు, అందరికి ఇప్పుడు తెలియాలి. ఏమిటంటే ఇక్కడ 6 మెట్లు పెట్టారు, 7వ మెట్టు ఇది వేదిక అయిందండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. వాళ్ళు ఎందుకైనా ఎత్తుగా పెట్టినాయండి, అందరికి కనిపించడం కోసం ఎత్తుగా పెట్టారు. కానీ ఇక్కడ 7 కొండలు అయిపోయినాయండి. స్వామివారిది 7 కొండలు అయినాయి అన్నమాట. ఈ ఊరిలోనే ఉంది కదా కొండ, ఏమిటిది? సింగరాయ కొండ. ఏ కొండ? సింగరాయ కొండ. అంటే స్వామివారికి సింగారాలంటే ఇష్టం, అవునా? అలంకరణ అంటే ఇష్టం. ఆ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశంగా స్వామి ఇది ఎన్నుకున్నారు. కాబట్టి ఉభయదేవేరులతో శ్రీవారి ఇక్కడ వేయించేసి ఇక్కడ 7 కొండల మీద లాగా 7 మెట్ల మీద కూర్చున్నాడండి. మరలా 7 కొండలవాడ వెంకటరమణ సింగరాయ కొండవాస గోవింద. ఇక్కడ మరలా ప్రసాదం ఉందమ్మా, అందరికీ ఏమి ఇబ్బంది లేదు. ఎంత గట్టిగా గోవింద గోవింద అని చెప్తే అంత ఆకలి వస్తుంది, ప్రసాదం తృప్తిగా తినచ్చు అనమాట. చెప్పండి, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నారాయణ అంటే నరకమే లేదు, గోవింద అంటే గొడవే లేదు. ఏంటిది? గోవింద అంటే
గొడవే లేదంట. ఏ గొడవ లేదు. బస్సులో పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు అనుకోండి, ఏడు గొడవడా వెంకటరమణ గోవిందా. క్యూ లైన్లో కూడా ఇదే మాట అన్నాం అనుకోండి, మర్చిపోతారు గొడవని. అవునా? గోవిందా అంటే గొడవే లేదు. చూడండి ఎంత గొప్ప విషయం అండి. అటువంటి స్వామి ఈరోజు మనకి ఎంతో విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేశారు. ఈరోజు స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు అంటే అది ఎవరి యొక్క ప్రమేయం లేదు. అక్కడ స్వామి స్వయముగా ఆయనే సంకల్పం చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు. అది అంతా కూడా మీ పూర్వజన్మ సుకృత ఫలము. దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు. ఎందుకంటే కళ్యాణం చేయాలని మీరెవరు నిర్ణయించలేదుగా. నిర్ణయించుకున్నారా? లేనే లేదు. ఎందుకంటే మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నారు. పాదయాత్రలో భాగంగా ఒక పూట సత్సంగము ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటే దైవిక సంపద శక్తిని అందరికీ అందించినట్టు ఉంటుంది. ధర్మ మార్గము తెలుస్తుంది. అలాగే భగవత్ యొక్క కటాక్షం కూడా అందరికి కలుగుతుందనే సంకల్పంతో ప్రతినిత్యము కూడా ఉదయం పూట తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి అర్చన కైంకర్యాలు చేసి ఈ పాదయాత్రని ప్రారంభం చేసి మరలా మధ్యాహ్నం లోపల ఆ ప్రాంతానికి చేరుకోవడం. ఒక సుమారు 20 కిలోమీటర్లు ప్రతిరోజు అలా పెట్టుకున్నాం. అలా చేరటం, సాయంత్రం పూట ఈ వేసవి కాలంలో సాయంత్రం హాయిగా చల్లటి సమయంలో కళ్యాణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తిరుమల ద్వారా వెళ్ళి ఆ కొండ ఎక్కి తిరుమల దాకా ఆ కొండ ఎక్కి కళ్యాణం ఈరోజు చూసే భాగ్యం అందరికి కలగదు, కొంతమందికే ఉంటుంది. అవునా? కానీ ఆ భాగ్యము ఈరోజు ఈ సింగరాయకొండ ప్రాంతవాసులందరికీ లభించడము మీ పూర్వజన్మ సుకృతం. నారాయణి నాథరూప నామరూప వివర్జిత అని చెప్పినట్టుగా వాసుదేవుని సోదరి వాసవి పెనుగొండపురాధీశ్వరి అయిన శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా మహావిష్ణువుకి సోదరి అన్నమాట. అమ్మవారు కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా, ఆడబడుచుని నేను రాకపోతే ఎట్లా అని అమ్మవారు కూడా వచ్చారు. అవునా? ఆడబడుచు లేకుండా ఎక్కడన్నా కార్యక్రమాలు చేస్తామో మనం? చెయ్యం. అవునా? అట్లా అమ్మవారు కూడా వచ్చారనమాట. ఈ పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా సుమారు ఒక 500 మంది ఆడబడుచులకి ఒడి బియ్యం పోసి వస్త్రాలు పెట్టి వచ్చాం మేము. ఎందుకంటే ఒక తల్లికి పుడితే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు, మహా అయితే 5గురు ఉంటారేమో ఆడపిల్లలు. అవునా? సన్యాసి బహు సంసారి అన్నారు ఒక స్వామివారు. అదేమిటి అంటే ఈ సాంసారికమైన జీవనం గడుపుతున్న వాళ్ళందరూ వచ్చి సన్యాసికి వాళ్ళ సమస్యలు అన్నీ వారు మొదంతా చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళ సంసారాలన్నీ తీర్చిదిద్దేది ఆయనదే బాధ్యత కాబట్టి సన్యాసి బహు సంసారి అయ్యా అన్నారు. అందుకనే బహు సంసారి కాబట్టి బహు సంసారంలో ఉన్న ఆడబడుచులందరూ కూడా మా ఆడబడుచులే అని భావించి వాళ్ళందరికీ కూడా ఆ ఒడి బియ్యం పెట్టి కార్యక్రమాన్ని తెల్లారి నుంచి పాదయాత్ర ప్రారంభం చేశాం. అలా చేసుకుంటూ వస్తే ప్రతి చోట కూడా ఆ ఆడబడుచుకు జరగవలసిన గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని కూడా ప్రతి గ్రామస్తులు విశేషంగా చేస్తున్నారు. అది ఆ జగదాంబిక మీ అందరికి ఇచ్చిన విశేషమైన అనుగ్రహం అన్నమాట. అలాగే ఈ పాదయాత్ర రైతు క్షేమార్థము, గ్రామాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, పాడి పంటలు పుష్కలంగా పండాలని, వ్యాపార అభివృద్ధి కలగాలని, హిందూ ధర్మ పరిరక్షణ కొరకై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే వృత్తిపరంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళకు కూడా ఆ స్వామి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేయాలి అనే సంకల్పంతో చేస్తున్నాము. ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట జరగాలి అని ఒక సంకల్పం చేసి దాన్ని ఒక ప్రణాళికగా తీసుకున్నాం. అలా తెనాలిలో ప్రారంభం చేసుకొని గోవాడ మీదుగా కర్రలపాలెం అలా అన్నీ చేసుకుంటూ వచ్చాము. నిన్న టంగుటూరులో జరిగింది, ఈరోజు సింగరాయకొండ, రేపు మోచెర్ల.
రేపెక్కడ? మోచర్ల. ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, మోచర్ల ఈ 3 ప్రాంతాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారి నామాలో ఒక నామమైన వడ్డీ కాసులకే బాధ్యత అప్పచెప్పాము మేము. ఎవరు? వడ్డీ కాసులు. ఆ స్వామివారు ఎక్కడున్నారంటే కొండల్లో ఉన్నారు. అవునా? ఆయన ఇంటి పేరే కొండవీటి. ఆ కొండవీటి వడ్డీ కాసులకు చెప్పాను, ఆయన ఈ బాధ్యత తీసుకోవయ్యా. సరే, ఆయనే అందరినీ లింక్ చేసి ఈ మోచర్ల వరకు నేను చూసుకుంటాను స్వామి అన్నారు. ఆ తర్వాత మోచర్ల నుంచి మళ్ళీ కావలి ఆ ప్రాంతం అంతా కూడా తిరుపతి వరకు రాజాగారు అని చెప్పని కావలి ప్రాంతమైన తీసుకున్నారు. 3 నామాల వారికి 3 బాధ్యతలు అన్నట్టుగా బాపట్ల జిల్లా వరకు, గోవాడ నుంచి బాపట్ల జిల్లా వరకు ఒకళ్ళు తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రకాశం వరకు ఒకళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి మరలా ఇంకొకరు తీసుకున్నారు. అంటే అది స్వామి సంకల్పం, స్వామి వాళ్ళకి అందించటం వలన కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇట్లా భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్క రూపంలో అనుగ్రహిస్తుంటారు. భగవంతుని ఎప్పుడైతే మనం సేవిస్తామో మనం సేవ్ అవుతాం. ఏం చేస్తాం? సేవిస్తే సేవ్ అవుతాం. సేవ సరిగ్గా చేయకపోతే షేమ్ అవుతాం. ఏమవుతాం? ఎగతాళవుతాం. అవునా? ఏమిటి ఇదేనా చేసేది, ఇదేనా పద్ధతి అంటారా లేదా? చెప్పండి. అవునా? అంటే మనం భగవంతుని ఎప్పుడు సేవించాలి, ఎప్పుడు సేవ చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ప్రారంభం నుంచి మరలా ఇక్కడికి వచ్చేంతవరకు, ఇక్కడి నుంచి మరలా యాత్ర ప్రారంభం నుంచి అక్కడి వరకు అందరు అశేష జనవాహిని వస్తున్నారు. అలాగే ఈ గ్రామంలోకి రాగానే నాయకత్వం వహించాలన్నట్టుగా రంగనాయకులు గారు వచ్చారు. ప్రారంభంలో వచ్చి స్వామి ఇట్లా అన్నారు. సరే, సంతోషం అన్నారు. అయ్యా, అక్కడ దాకా నడిచి మళ్ళీ వ్యాన్లో వచ్చి మళ్ళీ నేను అక్కడ దాకా వెళ్ళి చేసేది కాదు, ఎక్కడైనా నేను నడిచే వెళ్తాను, వాహనం ఎక్కినా కూడా ఇంజన్ ఆన్ చేసి కదిలించకూడదు, అది నా నియమం అని చెప్పాను. సరే స్వామి అన్నాక అట్లా అలా చూసుకొని చివరికి వారి స్వగృహంలోనే ఈరోజు చంద్రమౌళేశ్వర ఆరాధన, ఈరోజు రేపు చంద్రమౌళేశ్వర ఆరాధన చేసే భాగ్యము వారికి భగవంతుడు అనుగ్రహించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అది వస్తుందన్నమాట. జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు అనుగ్రహంతో వారి పరంపర వస్తున్న చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన జరుగుతుంది అంటే ఈ ప్రాంతంలో ఎంత విశేషమైన అనుగ్రహం అంటే అంత విశేషమైన అనుగ్రహం. ప్రాతకాల ప్రదోష కాలంలో 2 కాలాల్లో చంద్రమౌళేశ్వర స్వామి వారికి మేము ఎక్కడికి వెళ్ళినా నిత్యార్చన ఆరాధన జరుగుతుంది. శాలా గ్రామాలకి, శ్రీచక్రానికి, వాషివి మాతకి, దేవతలుగా ఆ అర్చన కైంకర్యము ఎన్నడూ కూడా నీటి చుక్క తాగకుండానే చేయటం సంకల్పం. స్వామి అర్చన అయినాక ఏ పనైనా చేస్తాం. అలాంటి భాగ్యము స్వామి మనకిచ్చారు. ఇది ఇవ్వబట్టి మన అందరం కూడా ఈరోజు పుణ్యము, పురుషార్థము, ఐశ్వర్యము, సౌభాగ్యము, సకల గుణ కళ్యాణాలన్నిటిని కూడా మనం పొందుతున్నాం అన్నమాట. చంద్రమౌళేశ్వర స్వామికి ఎంతైతే ఆరాధన జరుగుతుందో ఈ జగత్తు అంత కాపాడుతుంటుంది. అటువంటి జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు అనుగ్రహించిన స్వామి పీఠము మరి మీ ఊరిలో రావటం, అర్చన చేయించుకోవడం, స్వామి అనుగ్రహం మీరందరూ పొందటం కూడా చాలా విశేషం అన్నమాట. అలాగే ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే ఈ కళ్యాణ కార్యక్రమాలన్నీ చేసుకొని అర్ధమండల దీక్షగా తిరుపతి చేరుకొని అక్కడ ఒక 3-4 రోజులు విశ్రాంతి అయినాక కొండ మీదకి వెళ్తాం. ఎందుకంటే నేరుగా ఒక్కసారిగా అందరూ కొండెక్కాలంటే ఎక్కలేరు, చాలా కష్టం అవుతుంది. వాళ్ళ శరీర సహకారం రావాలి కదా. అక్కడ ఉన్నాక మరలా కొండ చేరినాక శనివారము ఏప్రిల్ 12వ తారీఖు పౌర్ణమి రోజు స్వామివారి పాదాల చెంత కొండ మీద వెంకటేశ్వర స్వామి గానామృత పారాయణం. ఇంత మడికి కొండ మీద 1000 మందితో వెంకటేశ్వర స్వామి గానామృతం పారాయణం చేయాల. ఇదే తొలిసారిగా జరుగుతుంది పారాయణం. అలాగే ఆ పారాయణం ప్రారంభంలోనే ఉంటుంది. అందరికి తెలుసు వెంకటేశ్వర స్వామి గానామృతం, కొంతమందికి మాత్రమే తెలిసి ఉండొచ్చేమో. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగొనులే, 7 కొండలు ఎక్కినంతనే మనసే పర్వశమయ్యనులే.
అలా స్వామి కీర్తనగా ఉంటుంది గానామృతం. ఆ గానామృత పారాయణము, తర్వాత స్వామి దర్శనం, పున్నమి గరుడ సేవ, శనివారము పౌర్ణమి పాదయాత్ర పూర్ణావతి అన్నీ కలిసే భాగ్యము పున్నమి గరుడ సేవ ఉంది. అన్నీ చూసుకొని మరలా శనివారం అయిపోయినాక ఆదివారం అందరికీ హాయి వారం, ఎవరు వారు హాయిగా స్వామి దర్శనం అయినాక మళ్ళీ వారి స్వగృహాలకి చేరుకోవటం. అలాంటి భాగ్యం స్వామి మనకి ఇస్తున్నారు. ఆ యజ్ఞంలో కూడా పాల్గొనేవారు పాల్గొనవచ్చు. అలాగే మన తెనాలిలో సువర్ణ భారతి క్షేత్రముగా ఒకటి నిర్మాణం ఆలయం చేస్తున్నాము. ఈ సువర్ణ భారతి క్షేత్రంలో సరస్వతీదేవి ఆలయంలో సరస్వతి స్తూపము ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇదే తొలిగా చేస్తున్నాం. అన్ని చోట్ల పుస్తకాలు, కాగితాలు, కార్డులు, రాగిరేకులే పెట్టడం జరిగినాయి. ఎక్కడ పలకలతో స్తూపం అనేది మీరు వినలేదు, చూడలేదు. అవునా? చూసారా? ఎక్కడన్నా విన్నారా? విన్నారుగా, ఇప్పుడు చెప్పాం కదా. కాబట్టి అలాంటి భాగ్యం స్వామి ఇచ్చే. శృంగేరి జగద్గురులే స్వయంగా ఉభయ జగద్గురులే చెప్పారు, ఇంతమటికి భూమండలంలో లేదు, ఇదే తొలతిది. మనకి మార్కాపురం పలక ప్రసిద్ధి అందరికి తెలిసిందే. ఇప్పుడంటే మారిపోయినాయి కానీ పూర్వకాలంలో అవే వచ్చేవి. ఆ మార్కాపురంలో పలకలన్నీ క్వారీలో తీయించి ఆ రాతి పలకలన్నీ తయారు చేయించి దాంట్లో ఒక శ్రీచక్రం, వారి పేరు, గోత్రము, నక్షత్రం. నక్షత్రం తెలిస్తే సరి, తెలియకపోతే ఒకటే నక్షత్రం. అమ్మవారి నక్షత్రం ఏంటి? మూల. అమ్మవారి నక్షత్రం, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలా ఆ కైంకర్యము. తర్వాత దాని వెనకాల 108 బీజాక్షరాలు ఉంటాయి, 1,00,000 శ్రీచక్రాలు ఉంటాయి. అలాగే 1,00,000 × 108 లెక్కేస్తే 1,08,00,000 బీజాక్షరాల శక్తి ఆ స్తూపంలో ఉంటుంది. రాబోయే ఉపద్రవాలు ఏమైనా రాబోయే కాలంలో ఉపద్రవాలు ఏమైనా వస్తే ఆ యొక్క శ్రీచక్రము ఆ 1,00,000 పలకల స్తూపం నుండి పరమాత్ముడు మనల్ని రక్షింపజేస్తాడు. దానికోసమే ఈ స్తూపాన్ని తయారు చేస్తున్నాం. ఆ స్తూపానికి నిత్యం అర్చన, కైంకర్యం, నివేదన ఉంటుంది. దాంట్లో మన పలకలో మన పేరు, గోత్రం రాసి ఉందనుకోండి, ఆ స్వామికి ఆ అమ్మకి జరిగే ఆరాధనలో ఒక్కసారన్నా భగవంతుడు మనల్ని చూడకుండా ఉంటాడా? చెప్పండి. ఒక్కసారన్నా మన అనుగ్రహం కలగకుండా ఉంటుందా? మనకి కలుగుతుంది. అందుకనే ఆ కార్యక్రమాన్ని సంకల్పించాము. ఇవాళ అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. తర్వాత మరలా ఇక్కడ మేము అప్పచెప్తాం, మీరు పేర్లు అన్నీ చూసుకొని అందించవచ్చు. ప్రతి ఒక్కరు ఎన్ని పలకలైనా సమర్పణ చేయొచ్చు, 1, 2 అని కాదు, ఎన్నైనా సమర్పణ చేయొచ్చు. పిల్లలు, పెద్దలు, మీ పూర్వీకుల పేరుతో కూడా చేయొచ్చు, వారికి కూడా మంచి సద్గతి లభిస్తుందన్నమాట. అటువంటి భాగ్యము ఈ జగత్తులో పరమాత్ముడు ఈ సమయంలో మనకి ఇచ్చారు. ఈ శరీరం తీసుకున్నాక మనం ఏదో ఒక ధర్మ కార్యం చేయాలి. ఆ ధర్మ కార్యము చేయటం కోసం పరమాత్ముడు మనకి విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చారు. అలాగే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పెనుగొండ మహాక్షేత్రంలో జన్మించి ఆత్మర్పణ చేసుకున్నారు. పెనుగొండ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఎప్పుడన్నా పెనుగొండ వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? చేతులు ఎత్తండి. అంతేనా? అయితే రంగనాయకులు గారు మీరు పెనుగొండకు తీసుకురావాలి అందరినీ. మన జన్మస్థలం పెనుగొండ, మన అందరిది, మన పూర్వీకుల జన్మస్థలం. మన పుట్టిల్లు ఏదంటే పెనుగొండ. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పెనుగొండే. పెనుగొండ నుంచి వచ్చిన వాళ్ళమే అందరం. స్వామీజీయే కాదు, మీరందరూ కూడా మీ పూర్వీకులందరూ పెనుగొండ నుంచి వచ్చిన వాళ్ళే. పెనుగొండ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? విన్నారు ఎప్పుడన్నా? బాగా వినండి. అమ్మవారు జన్మించినప్పుడు ఆ క్షేత్రానికి నగరేశ్వరపురం అని పేరు. ఏంటిది? నగరేశ్వరపురం. పెను అంటే పెద్ద, పెను అంటే పెద్ద. పెనుగాలి, పెను తుఫాను, పెను ప్రమాదం అని వార్తల్లో చెప్తుంటారా? గుండము, కుండాలు ఇప్పుడు తీశారు కదా, హోమగుండాలు, హోమకుండాలు. పెద్ద పెద్ద హోమగుండాలున్న ఊరు పెనుగొండ. ఎక్కడికి పోతున్నావురా నాయన అంటే పెనుగొండం వెళ్తున్నా, పెనుగొండం వెళ్తున్నా. కాలక్రమేణా పెనుగొండం కాస్త పెనుగొండగా మారింది. అక్కడ కొండ లేదు. ఇక్కడన్నా మీ ఊర్లో కొండ ఉంది కానీ పెనుగొండలో కొండే లేదు. గుండాలున్న ఊరు. అక్కడే అమ్మవారు జన్మించారు, అక్కడే ఆత్మార్పణ చేసుకున్నారు. అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న స్థలము కాబట్టి దానికి పెనుగొండగా మారింది. ఇటీవల కాలంలో
రాష్ట్ర ప్రభుత్వము శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మర్పణ పర్వదినాన్ని అధికారికంగా ప్రకటించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు అమ్మవారికి తొలిసారిగా పట్టు వస్త్రాలు సమర్పణ చేశారండి. ఇంతమటికి చరిత్రలో ఎక్కడ లేదు. భద్రాచలంలో తిరువల్లో మాత్రమే జరుగుతుంది. పెనుగొండ చరిత్రలో ఇది రావటము చాలా గొప్ప విషయం. పార్టీలు ఏవైనా కానీ ఉన్నవాళ్ళే రాజు, అవునా? ఉన్నవాళ్ళే రాజు. అటువంటి రాజే స్వయంగా వచ్చి అమ్మవారి సమర్పణ చేసి అమ్మవారి యొక్క 90 అడుగుల మూర్తిని చూసి ఆయన ఆనందించి వైశ్యులకు పెనుగొండ ఎంత పవిత్రమైన క్షేత్రం అని ఆయన నోటితో చెప్పారు. కాశీ అందరికీ వెళ్తే ఎంత ముఖ్యమో, కాశీ ఎంత పుణ్యక్షేత్రమో, వైశ్యులందరికీ పెనుగొండ అంత పుణ్యక్షేత్రం అని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయనే ఏం చెప్పారంటే పెనుగొండ క్షేత్రానికి అందరు ఇంకా సహాయ సహకారాలు చేయండి అని చెప్పారు. మనం ఏం చెప్పామా? చూడండి, ఆ క్షేత్రాన్ని చూసి ఆయన అమ్మని చూసి అమ్మ యొక్క చరిత్ర గురించి చెప్తే అదంతా ఆయన మొత్తం చదువుకొని ఆ విషయాన్ని 10 మందికి చెప్పారు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే అమ్మ కృప అంత గొప్పది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా ఉండే ఆఫీసులన్నింటిలో కూడా అమ్మవారి చిత్రపటం పెట్టి ఆత్మార్పణ రోజు అమ్మవారికి నమస్కరించాలన్నమాట. బాబు జగజ్జీవరామ్, మహాత్మా పూలే, జ్యోతిరావు పూలే, అలాగే మహాత్మా గాంధీ జయంతి, పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతులు ఇవి ఎలా అయితే చేస్తున్నారో అమ్మవారి యొక్క ఆత్మార్పణ కూడా వచ్చింది. ఇంతమటికి ఏ దేవుడు కార్యక్రమాలు లేదు. అది కేవలం వైశ్యులకి మాత్రమే లభించింది ఆ భాగ్యము. ఎవరికి లభించలేదు. ఆ భాగ్యం వైశ్యులకి మాత్రమే లభించింది. అటువంటి ఆర్య వైశ్యుల ఇంట ఆడబడుచుగా పుట్టిన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించి ఆత్మర్పణ చేస్తున్న పెనుగొండ మహాక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించండి, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే మీరు నిత్యం మీ వ్యాపార సంస్థల్లో, మీ గృహాల్లో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టి అర్చించండి. మీ పూజా మందిరంలో 102 ఋషి గోత్రాల యొక్క వృక్షంతో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని పెట్టండి. మీ పిల్లలకి ఏమిటి, మీ బంధువులకి ఏమిటి, మీ సన్నిహితులకి ఏమిటి ఈ పటం ఎందుకు ఇక్కడ ఉన్నది అంటే మా గోత్రికులు, మా పూర్వీకులందరూ కూడా మా కోసం, మా అందరి కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. అందుకనే మా గోత్రం అంతరించకూడదని చెప్పని ఆ వృక్షాన్ని పెట్టుకొని తరతరాల వారికి ఆ విషయాన్ని తెలియపరిచే విధంగా తల్లిని ఆరాధించాలి అని చెప్పని చెప్పడం కొరకే ప్రతి ఇంట్లో కూడా అందరు గోత్ర వృక్షాల యొక్క అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాలి. పెట్టి తీరాల్సిందే, దాంట్లో ఆలోచనే లేదు. ఎన్నో పెడుతుంటాం, ఎన్నో ఖర్చు పెడుతుంటాం. అమ్మవారి చిత్రపటం పెడితే మనకేంటి బాధ చెప్పండి. రాబోయే వాళ్ళకి గోత్రాలు తెలియవు, ఇప్పుడు వాళ్ళకే సగం తెలియవు, ఇంకా తర్వాత వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి. ఒక ఆవిడంది మా ఇంట లేదండి, మాకు తెలియదండి అని చెప్పింది. ఒక ఆయన మా పద్ధతి లేదు, మా నాన్న చేయాల, మా అమ్మ చేయాల, మా తాత చేయాలి. నేనంటాను మరి మీ అప్పగారు ఇవన్నీ చేసిందా చెప్పండి. ఇవన్నీ చేశారా చెప్పండి, చేశారా? చేయలే. ఇక్కడేమో ఆనవాయితీ లేదు. ఇవన్నీ చేసేటప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఆనవాయితీ, ఖర్చు పెట్టాలి అంటే ఆనవాయితీ, అంతేనా? చెప్పండి. మరి మీ నాన్నగారు బైక్ ఎక్కి తిరిగాడా చెప్పండి. మీ నాన్నగారు అత్తగారి దగ్గర ఎంత గౌరవం ఉన్నాడు, కోడల దగ్గర ఎంత గౌరవం ఉన్నారు. మరి మీరు అత్తగారిని బైక్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారుగా, కోడలు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారుగా, అక్కడ ఆనవాయితీ లేదా అంటే తప్పని చెప్పట్లా. అక్కడేమో ఆనవాయితీ రాదు, ఇక్కడికి వస్తేనేమో ఆనవాయితీ వస్తుంది. భగవంతుడు అనేవాడు అనుగ్రహించేవాడే కానీ ఆగ్రహించేవాడు కాదన్న సత్యం తెలుసుకోవాలి. ఏంటి చెప్పండి? భగవంతుడు అనుగ్రహిస్తాడు, ఆగ్రహించాడు. తెలియక చాలామంది ఇంత విగ్రహం పెడితే నైవేద్యం పెట్టాలా, ఇంతది పెడితే అంత పెట్టాలా అండి. అమ్మ, నెల పిల్లవాడికి ఎంత ఆహారం పెడతాం, 5 నెలల వాడికి ఎంత పెడతాం, 10 నెలల వాళ్ళకి ఎంత పెడతాం, సంవత్సరం వాళ్ళకి ఎంత, 6 సంవత్సరాలకి ఎంత, 10 సంవత్సరాలకి ఎంత, 15 సంవత్సరాలకి ఎంత పెడతాం ఆహారం చెప్పండి. 60 సంవత్సరాల వాళ్ళకి ఎంత ఆహారం పెడతాం చెప్పండి. అవునా? ఆ మనిషికి తగ్గ ఆహారం పెడతాం, అంతేగా. 60 సంవత్సరాల వాళ్ళకి 6 నెలల వాడి ఆహారం పెడతామా? పెట్టాం. అలాగే ఈ మూర్తికి కూడా అంగుష్ట పరిమాణంతో ఉన్న మూర్తులకి యథాశక్తి అంటే ఏదోటి చక్కెరో, కలకండో, గుడోపం అంటే బెల్లము, పండు, డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక నైవేద్యం పెట్టచ్చు. అంగుష్ట పరిమాణం అంటే ఇది కాదు, ఇది
అంగుష్ట పరిమాణం అంటే ఇంత ఉండాలి అని అర్థం. దాని మించిన దానికి మహానివేదన ఎందుకు పెట్టాలి అని చెప్పారు అంటే భగవంతుడితో అటాచ్మెంట్. దైవానికి మీరు ఆరగింపు చేస్తారు. చూపులు భగవంతుడివి, మేపులు మనవే. అవునా? భగవంతుడివేగా చూపులు, మేపులన్నీ ఎవరివి? మన తేపులు కూడా తిన్నవాళ్ళవే. అవునా కాదా? కానీ భగవంతుడికి పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తారు? భగవంతుడికి పెట్టాను. భగవంతుడికి పెట్టింది ఏం చేస్తున్నాం? మళ్ళీ మనమే తింటున్నాం. నిజంగా దేవుడు నైవేద్యం తింటే రోజు పెట్టరండి. 2 రోజులు పెడతారు, 3 రోజులు పెడతారు, 4 రోజులు పెడతారు, 5వ రోజు ఇంతే పెడతారు. అమ్మో దేవుడు తినేస్తున్నాడని. ఏమిటండి ఇది? ఇది ఎక్కడ భక్తి అండి? నిజంగా భగవంతుడు తిన్నాడని భావించాలి. ఏం చేయాలి? తిన్నాడని భావించాలి. అలా భావించి భగవత్ యొక్క అనుగ్రహ ప్రసాదంగా తీసుకోవాలి. భావన మాత్ర సంతృష్ట హృదయాయే నమః. మనం భావనతో పరమాత్ముడికి ఆరాధన చేస్తే అమ్మవారు ఆనందించారంట. భావన మాత్రం సంతృష్ట హృదయాయే నమః. అమ్మవారి యొక్క హృదయం భావనతో మనం చేస్తే అమ్మ ఆనందపడ్డారంట. ఎవరండి ఆ అమ్మ అంటే మీరే. సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఎక్కడైతే సువాసిని అర్చిస్తారో అక్కడ అమ్మవారు శుద్ధంగా ఉంటారంటండి. అటువంటి సౌభాగ్యవతులందరూ కూడా ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినందుకు, దంపతియుక్తంగా విచ్చేసినందుకు వారందరికీ కూడా పెనుగొండ పురాణీశ్వరి అయిన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనాలు, అలాగే శృంగేరి ఉభయ జగద్గురుల యొక్క దివ్య ఆశీర్వచనాలు, శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామి మరియు శ్రీ శారదా చంద్రమౌళేశ్వరుల యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే అమ్మవారి యొక్క చరిత్ర గురించి చెప్పాలనే సమయం ఉన్నా కానీ మనకి ఇక్కడ సమయం లేదన్నమాట. దానికోసమని మన ఒంగోలు ఫ్యాన్సీ షాప్ అసోసియేషన్ అధ్యక్షులైన కోరపాటి వారు ఒక మాట చెప్పారు మొన్న. నేను బయలుదేరే ముందు ఉదయం పూట, స్వామి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, కళ్యాణాలు జరుగుతున్నాయి, బాగుంది. ఇంకా తర్వాత మీ విజయయాత్ర ప్రతి మన ఆర్యవైశ్య చౌట్రీకి రావాలి, అమ్మవారి దేవాలయానికి రావాలి. అక్కడ దేవాలయం లేకపోయినా మన కళ్యాణ మండపాలు ఉంటే అక్కడికి రావాలి. అమ్మవారి గురించి, మన గోత్రాల గురించి, మన ధర్మం గురించి చెప్పండి. అది చెప్పడం వలన ప్రతి ఒక్కరికి కూడా తర్వాత తరాల వారికి కూడా తెలుస్తుంది. చెప్పేవాళ్ళు ఇప్పుడు దాకా లేరు మనకి. అది లేకపోవడం వలన తెలుసుకోలేకపోయారు. మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే కొంత భాగమన్నా తెలుసుకుంటాం. అసలు గోత్రం అంటే ఏమిటి, ప్రవరర అంటే ఏమిటి, ఋషి అంటే ఏమిటి, గోత్రాలు అసలు ఎన్ని ఉన్నాయి, సాంకేతనామాలు ఎన్ని ఉన్నాయి, ఆర్యవైశ్యులు ఎవరు, వైశ్యులు ఎవరు, కోమట్లు ఎవరు, భేరీ కోమట్లు ఎవరు, కలింగి కోమట్లు ఎవరు, అగర్వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వైశ్యులు వచ్చారు, అసలు కోమటి అని ఎందుకు అన్నారు, అసలు కోమటి ఏంటి, శెట్టి ఏంటి, శ్రేష్ఠి ఏంటి, గుప్తా ఏంటి, ఎందుకు ఇవన్నీ వచ్చినాయి, అసలు వాసవి కన్యకా పురాణం ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఈ పురాణం గురించి ఎవరు ఎప్పుడు రచించారు, అలాంటి అమ్మ అసలు ఆవిర్భావం ఏంటి, అమ్మవారు ఎందుకు జన్మించారు, ఎందుకు ఆత్మర్పణ చేసుకున్నారు, రాజు ఎందుకు ఆత్మర్పణ చేసుకున్న విషయాన్ని విని తల వెయ్యి ఒక్కలే ఎందుకు మరణించాడు, పూర్వజన్మలో ఉన్న శాపం ఏంటి, అమ్మవారి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటి, కుసుమశ్రేష్ఠి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, అమ్మవారు ఏ ఏ యుగాల నుండి ఉన్నారు వాసవి మాత, అసలు వైశ్యుల యొక్క ఆరాధ్య దైవముగా ఎందుకు వాసవి మాతని కొలవాలి అన్న విషయాలన్నీ కూడా మనకి శ్రీమద్ వాసవి కన్యకా పురాణం అనే వైభవం ఉందన్నమాట. దాంట్లో మనకి చక్కగా ఉన్నది. మనము తంజావూరులో, మైసూరులో, తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో అన్ని లైబ్రరీలో రీసెర్చ్ చేసి తాళపత్ర గ్రంథాలు ఉన్న విషయాలన్నిటిని సేకరణ చేశాము. కొన్ని వందల సంవత్సరాల నుండి మన దగ్గర శ్రీమద్ వాసవి కన్యకా పురాణము, వైశ్య పురాణము, వైశ్య వైభవం, కన్యకా వైభవం, కన్యతత్వము, అటువంటి అన్ని విషయాలన్నిటి కూడా పరిశోధన చేసి మనం ఉంచుకున్నాము. దీని వలన అమ్మవారి గురించి చెప్పడం తెలుస్తుంది. ఇది 10 మందికి చెప్పడం వలన 10 మందికి తెలుస్తుంది. ఆ 10 మంది 100 మందికి చెప్తారు. బాగా వినండి, ఒక్క మాటతో చెప్పి నా వానికి విరమణ చేస్తాను. ఈ అమ్మవారి యొక్క ఆత్మార్పణ సమయంలో ఫస్ట్ ఆత్మార్పణ చేసుకున్న ఆయన పేరు లాభశ్రేష్ఠి. ఏం పేరు?
బాగా వినండి. ఈ లాభశ్రేష్ఠి ఎప్పుడు వచ్చాడు? ఫస్ట్ వచ్చాడు. అమ్మవారి ఆత్మార్పణ చేసుకునేటప్పుడు ఒక మాట చెప్పారు, వైశ్యులు ఎప్పుడైనా వ్యాపారం చేసేటప్పుడు కొలమానం చేసేటప్పుడు అంటే కొలత వేసేటప్పుడు మొదలు లాభం 2 అని చదవాలి. అవునా? ఇలా చదివిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి స్వయముగా అనుగ్రహించిన విషయం ఇది. అది ఎవరికి తెలియదు, కానీ లాభం చదివేస్తారు. అవునా? 2 అలా చదువుకుంటూ వెళ్తుంటారు. అవునా? ఎందుకు ఈ లాభం చదివారు అంటే ఈ లాభశ్రేష్ఠే ఫస్ట్ ఆత్మార్పణ చేసుకోవడానికి వచ్చారు. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తున్నాం, తెలియకుండా చేసేస్తున్నాం. కానీ తెలుసుకుంటే ఏమవుతుందంటే మీ మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు అడిగితే మీరు చెప్పచ్చు. అవునా? అమ్మ వెంకటేశ్వర స్వామి తల్లి ఎవరు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఒకళ్ళు మాత అని చెప్తారు. అవునా? అవునా కాదా? అదే కదా చెప్పేది. ఇక్కడ వాసవి మాత గురించి అడిగితే ఏం చెప్తారు? వాసవి మాత తల్లి తండ్రులు ఎవరని అడిగితే ఏం చెప్తారు? గట్టిగా చెప్పండి. కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ. ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వక్కర్లా. కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ ఇద్దరికి ఒకటే పేరు. కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ. శ్రేష్ఠి అని ఎందుకు అన్నారు అని అడిగితే ఏం చెప్తారు? గుప్తా అని ఎందుకు అన్నారు అమ్మా? గుప్తంగా వ్యాపారం చేసేవాళ్ళు, గుప్త దానాలు చేసేవాళ్ళు. ఆ వ్యాపారం ఇప్పుడు బహిర్గతం అవడం మూలాన సమస్యలు ఎక్కువైనాయి. అవునా కదా చెప్పండి. సీక్రెటే ఎప్పుడైనా సరే. శ్రేష్టమైన పనులు చేయువారు శ్రేష్ఠులు. ఏంటిది? శ్రేష్టమైన పనులు చేయువారు శ్రేష్ఠులు. చెప్తారు స్వచ్ఛమైనది శ్రేష్టమైనది అని చెప్తుంటారా? అది శ్రేష్ఠి అని ఎందుకన్నారు అంటే శ్రేష్టమైన వాళ్ళు శ్రేష్టమైన పనులు చేశారు. అంతా మా వడ్డీ కాసులో చెప్తే అట్లా అందరూ చెప్పాలి. అందరూ ఎందుకంటే మా వాళ్ళు ప్రవచనాలు వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు అంటూ ఉంటారనమాట. కాబట్టి మీరు కూడా ఇక ప్రవచనాలను అమ్మవారి పురాణాలను కూడా ప్రతి చోట తెలుసుకోవాలి, పిల్లలకి చెప్పాలని ప్రయత్నం చేయండి. మనది వైదిక ధర్మము, మన యూట్యూబ్ ఛానల్ వైదిక ధర్మం ఛానల్. ఈ ఛానల్లో ఈ కార్యక్రమం అంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రతిరోజు జరగబోయే కార్యక్రమం లైవ్ వస్తుంటుంది అనమాట. ఇక్కడ దాకా అక్కడ దాకా రాలేని వారందరూ కూడా ఇలా వీక్షించడం మూలాన స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీరు దీన్ని సబ్స్క్రైబ్, మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్తవి నోటిఫికేషన్ రేపు ఏం జరగబోతుందో వస్తాయి. కాబట్టి మీ అందరి కోసమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో అతి త్వరలో కేంద్ర ప్రభుత్వము వ్యవసాయానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నాం. వ్యవసాయం బాగుంటే వ్యాపారం బాగుంటుంది, వ్యాపారం వ్యవసాయం బాగుంటే సమాజం బాగుంటుంది. వ్యాపారము వ్యవసాయం రెండూ బాగోకపోతే ఏం తింటాం? చాలా కష్టాలు వస్తాయి. అవునా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని అందరూ ధర్మాచరణ చేయండి. అందరికి భగవతి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.